తదుపరి రాశి ధనుర్రాశి. మార్చి నెల 2025 ధనుర్రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే ధనుర్రాశి వారికి ముఖ్యంగా తృతీయంలో శనైశ్వరుడి సంచారం, అర్ధాష్టమ రాహు సంచారం, షష్టమంలో బృహస్పతి యొక్క సంచారం, ఈ రాశి వారికి దశమంలో కేతు యొక్క సంచారం. ఇప్పుడు గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఇప్పుడు సప్తమ కుజుని యొక్క సంచారం ధనుర్రాశి వారికి ప్రతి పనిలో మీ శ్రమకు మీ కష్టానికి కొంత సానుకూల పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో ముఖ్యంగా నూతన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకోవటం ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతాయి. ఉద్యోగ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రావాల్సిన ధనం విషయంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ముఖ్యంగా ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారాల వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మార్చి నెలలో మొదటి 15 రోజులు ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక ప్రోత్సాహకరంగా విజయవంతంగా పనులని కూడా ముందుకు తీసుకెళ్తాయి. మార్చి 16 నుంచి శనైశ్వరుని యొక్క మార్పు ఏదైతే మార్చి 30వ తారీఖు నుంచి అర్ధాష్టమ శని రాహుల ప్రభావం ప్రారంభమవుతుందో ధనుసు రాశి వారికి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోవటం, కొత్త విషయాల్లో కొత్త వ్యాపారాలు కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, బిజినెస్ పరమైన మార్పులు కానీ చేసుకునేవారు కొంత సమయాన్ని తీసుకోవటం మార్చి నెలలో చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవ బలంతో ప్రతి సమస్యను తెలుసుకుని అధిగమించి మరి మంచి మార్గంలో విజయాలు సాధించుకోవడానికి అనుకూల గ్రహస్థితే గోచరిస్తుంది. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఉద్యోగస్తులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇక విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు, ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేసుకునేవారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ప్రస్తుత విషయాల్లో సప్తమ కుజుని యొక్క సంచారం, దశమకేతు యొక్క సంచారం వల్ల మన ప్రయత్న లోపం లేకుండా మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని రకాల వార్తలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి. దశమకేతు యొక్క సంచారం వల్ల విదేశీ ప్రయత్నాల్లో H1B వీసాలు కానీ, విదేశీ ప్రయాణాలు చేసుకునేటువంటి వారికి కానీ కొంత ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. మానసిక అధైర్యం, అస్థిమత పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. కుటుంబ విషయాలు అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. మార్చి మొదటి 15 రోజులు సానుకూల పరిస్థితులు కలుగుతాయి. మార్చి 16 నుంచి 31 వరకు ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. ఇక రియల్ ఎస్టేట్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, శనికి సంబంధించినటువంటి వృత్తులు చేసుకునేటువంటి వారు, వ్యవసాయదారులు, కార్మికులు, కర్షకులకు శ్రమతో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో అర్ధలాభం అర్ధశుభం అన్నట్టుగా షష్టమ గురు సంచారం అత్యంత శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. దైవిక కార్యాచరణ చేస్తారు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు, పురాణ పట్ల వారి మానసిక సంతృప్తి కలుగుతుంది. గతం కన్నా మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో ప్రతి పనిని చక్కబెట్టుకుని ముందుకెళ్ళేటువంటి విషయాల్లో శుభప్రదమైన ఫలితాలను సాధించుకుంటున్నారు ధనుసు రాశి వారు. అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా సినీ కళా రంగాల్లో పనిచేసేటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఇక ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా సప్తమ కుజుని యొక్క సంచారం, దశమకేతు యొక్క ప్రభావం వల్ల గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి మీ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. ఇక ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు కోరుకునేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ సంబంధితమైన ఒత్తిడి భారం ఉండేటువంటి వారికి ఈ నెలలో చాలా వరకు ఉపశమనాన్ని లభించేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అంటే మీరు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అవ్వడం కానీ, కోరుకున్న ఉద్యోగ మార్పులు జరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ ఈ రాశివారు సత్వర నిర్ణయాల వల్ల నష్టం కలుగుతుంది. ప్రతి పనిలో కూడా కొంత సమయాన్ని తీసుకుని ఆలోచనతో ముందుకెళ్ళండి. దైవ బలంతో ప్రతి పనిని చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే ప్రతి సమస్య ఉన్నప్పటికీ కూడా కొంత షష్టమ గురు సంచారం వల్ల మనకి ప్రతి సమస్యకు ఏదో ఒక సొల్యూషన్ ఉన్నట్టుగా ఆ గురుబలాన్ని మనం పొందుకున్నట్లయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనోధైర్యంతో అయితే మనం నిలబడి ఆ సమస్యను అధిగమించగలిగే శక్తిని మనం కోరుకోవచ్చు. కాబట్టి మార్చి నెలలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకోవడానికి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా
రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఇన్వెస్ట్మెంట్స్కి, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ సైడ్ ఉండేటువంటి వారికి, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి మొదటి 15 రోజులు సానుకూల పరిస్థితులే కలుగుతున్నాయి. తర్వాత 16 నుంచి 31 వరకు ప్రతి పనిలో కొంత ఆలస్యం, జాగరూకత, ఒత్తిడి భారం, మానసిక అధైర్యం, చేసిన పనిని 2 సార్లు చేసి రావటం, దశమకేతు యొక్క ప్రభావం వల్ల మానసిక అస్థిమత అనేది పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి ఆరోగ్య విషయాలలో ప్రయత్నపూర్వకంగా కొంత జాగ్రత్తలు పాటించడం, ఇక ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల విషయాల్లో కూడా శ్రద్ధ పాటించడం, మరి ప్రయాణాలు చేసేవారు, లాంగ్ జర్నీస్ చేసేటువంటి వారు శ్రద్ధ తీసుకోవడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా మిశ్రమమైన ఫలితాలతో మార్చి నెలలో ధనుసు రాశి వారికి ప్రతి పనిలో చాలా సానుకూల పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే, అర్ధాష్టమ శనిరాముల ప్రభావం వల్ల మార్చి నెలలో చక్కగా ప్రతి శనివారం కూడా మీరు ఆంజనేయ స్వామి వారిని అర్చన చేసుకోవటం, తమలపాకులతో అర్చన చేయటం, మన్యు సూక్తంతో ఆంజనేయ స్వామి వారికి అభిషేకాన్ని కానీ విశేష అర్చన కానీ చేసుకోవటం వల్ల చాలా చక్కటి ఫలితాలు మనం పొందడానికి అవకాశం ఉంది. దీంతోపాటు శుక్రవారం రోజు, ఆదివారం రోజు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి. ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి నామాన్ని మనం చదువుకోవటం వల్ల, దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనం పారాయణ చేసుకోవటం వల్ల, ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకుని ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకోవడానికి ధనుసు రాశి వారికి మార్చి నెలలో శుభప్రదమైన ఫలితాలు సాధించుకోవాలని మనం కోరుకుందాం.